మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు. జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువత కసిగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున బూతుల దగ్గరికి వచ్చి యువత పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటేస్తే తట్టుకోలేక 72 గంటల తర్వాత బయట వచ్చి నేను 20 ఎంపీలు గెలుస్తా, 22 మంది ఎంపీలు గెలుస్తానని జప్పాలు డప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డి? రివర్స్ పిఆర్సీ ఇచ్చినందుక నీకు ఓటేస్తారు. 4 లక్షల మంది ఉద్యోగ సోదర సోదరీమణులంతా కూడా మండు టెండర్లో 90% పైగా 4 రోజులు నిలబడి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కసిగా ఓట్లేసిన ఉద్యోగస్తుల కుటుంబాలు కనపట్టలేదా జగన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా. పోలవరాన్ని నట్టేటా ముంచేశావు, గోదావరిలో నదుల అనుసంధానాన్ని గాలికి వదిలేశావు, ప్రాజెక్టులన్నీ నట్టేటా ముంచేశావు, రాయలసీమ ప్రాజెక్టుని గాలికి వదిలేశావు, రాయలసీమ ద్రోహిగా చరిత్రలో ఉంటావు. ఇందుకోసమా నీ మిడిసిపాటు, ఇందుకా నీ కోట్లేస్తారని కళ్ళగంటున్నావు. తప్పకుండా అమరావతి ప్రజా రాజధాని విధ్వంసం చేసి 3 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేసి 600 రోజులు అక్కడ అమరావతి రైతాంగాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ధర్నాలు రాస్తారోకోలతో వాళ్ళు పోరాట బాటలో ఉంటే అమరావతి రైతాంగం ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తగలదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్థానిక సంస్థలకు ఇచ్చిన 12,000 కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించినందుక నీ కోట్లేస్తారని మురిసిపోతున్నావు జగన్ రెడ్డి. ఇవాళ ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాల్లో దగ్గర 8 లక్షల కోట్ల దోపిడీ చేసిన నీ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యంతో జన సునామీలో మీ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతూ ఉంటే మళ్ళీ నీ ఏజెంట్స్ని నిలబెట్టుకోవటానికి ఈ దొంగల ముఠా, ఐపాక్ ముఠా దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ ఎవరు నమ్మియాలని నీ ప్రయత్నం. ఇవాళ ఎవరైతే జగన్ రెడ్డి మాటలు నమ్మి బెట్టింగ్ దారులు, బెట్టింగ్లు పాల్పడతా ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మీ కుటుంబాలు మీ భవిష్యత్తుని అగమ్యగోచరం చేసి మిమ్మల్ని నాశనం చేయటానికే మళ్ళీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి గప్పాలు కొడతా ఉన్నాడు, డబ్బా ప్రచారాలు కొడతా ఉన్నాడు, డబ్బా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర చరిత్రలో విడిపోకముందు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ శాతం ప్రజలు 82% పైగా వాళ్ళ ప్రజలు ఓటేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో అటు 160 సీట్లు ఇటు 24 ఎంపీలు గెలిపించాలని ఉత్సాహంతో ఉర్రూతలతో ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్ మహాశైలంతా కూడా ఖండాంతరాలు తరలి వచ్చి ఓటేస్తే తట్టుకోలేక ఓరవలేక ఏడవలేక 72 గంటల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు నమ్మించే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు బయటకు వచ్చాడు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకి, లండన్ ప్యాకప్ అవుతున్నాడు. ఈ లండన్ ప్యాకప్ అయి మళ్ళీ 1వ తారీఖున సిబిఐ కోర్టులో మళ్ళీ 2 వారాలకి ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు, నాయకులు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని బూతుల్లో కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడానికే ఈ అసత్య ప్రచారాన్ని, ఈ అబద్ధ ప్రచారాన్ని, ఈ ఐపాక్ దొంగల ముఠ ఇవాళ ఏదైతే మీడియాలో వీళ్ళందరూ కూడా సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వీళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు. ఇవన్నీ కూడా జీతభత్యాలు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు నిన్న మొన్న. ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి, మీడియాలో బయటకు వచ్చినాయి.
ఇవన్నీ కూడా బయటకు వచ్చేపాటికే జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇవాళ ఈ ఐప్యాక్ దొంగల ముఠ, ఈ ఐప్యాక్ డేటా చోరీ ముఠా దగ్గరికి వచ్చి ఈ వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజలను నమ్మించాలని, వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని నమ్మించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు. తప్పకుండా సమీక్షిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం